ఆయనలో ఎంత మంచున్నా అది వాళ్ల ముందు బయట పెట్టడు. వాళ్లపై అరుస్తాడు, అవమానిస్తాడు. అది చాలు మనకి వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి. మరి ఈ 2 years గడువు గురించి ఏం చేద్దాం మమ్మీ? ఇందాక నువ్వే చెప్పావుగా, అదే మనం అమలు చేద్దాం. వీలైతే కలవనివ్వకుండా చేద్దాం, కలిసిన పిల్లలు పుట్టకుండా చేద్దాం. అవసరమైతే ఆ కొత్త కోడల్ని లేపేద్దాం. అత్తయ్య గారు, శుభం. చావు పిలవగానే పలికింది. దీనికి చావు ఖాయం. ఏంటి పిలిచావు? వంట చేస్తుంటే పాపం సీతాలు చేయి తగిందత్తయ్యా. అలా ఎలా తెగిందే? ఈ రోజే కొత్తగా వంట చేస్తున్నావా? చూసుకోలేదమ్మా. అయ్యో, కావాలని చేతిని కట్ చేసుకోరు కదత్తయ్యా, ఏదో పొరపాటున జరిగిందత్తయ్యా. దాని చెయ్యి తెగితే నన్నెందుకు పిలిచారు? కౌగిలించుకొని ఓదార్చమంటారా? అక్కర్లేదత్తయ్యా, తెగిన చేతితో తను పని చేయలేను అంటుంది. పూజ కోసం ప్రసాదం చెయ్యాలి, అతిథుల కోసం వంట చెయ్యాలి, వ్రతానికొచ్చిన ముత్తైదుల కాళ్ళకి పసుపు రాయాలి, అన్నాలు తిన్నాక ఎంగిలి విస్తరాకులు ఎత్తాలి. సీతాలేమో చెయ్యే ఎత్తలేకపోతుంది. మరి ఆ పనులన్నీ ఎవరు చేస్తారత్తయ్యా? నువ్వున్నావు కదా. నేను వ్రతంలో కూర్చోవాలి కదత్తయ్యా. అయితే అసలు ఆ కిచెన్ లో ఆ వేడికి చెమటలు కక్కుకుంటూ అత్తయ్య గారు గరిట తిప్పగలరా? అందరితో నమస్కారాలు పెట్టించుకోవడమే తప్ప ఎప్పుడు ఎవరి కాళ్ళు పట్టుకొని అత్తయ్య ఈ రోజు అతిథుల కాళ్లకు పసుపు రాస్తుందా? వడ్డిస్తే తినడం తప్ప వంట కూడా రాని అత్తయ్య అతిథులకు వడ్డిస్తుందా? తిన్న ప్లేట్ కూడా తీయని అత్తయ్య అతిథులు తిన్న ఎంగిలి ఇస్తరాకులను ఎత్తేస్తుందా? అసలేం మాట్లాడుతున్నావు సీతాలు నువ్వు? అసలేం మాట్లాడుతున్నావే? నాకు ఫేవర్ గానా అగేన్స్ట్ గానా? సారీ అత్తయ్య, సీతాలు ఏదో తెలియకుండా అంది. చెయ్యికి దెబ్బ తగిలింది కదా, మెదడు సరిగ్గా పనిచేయనట్టుంది. చేతికి దెబ్బ తగిలితే మెదడెందుకు పనిచేయదు? పోనీ పెద్దమ్మ గారితో ఆ పని చేయిద్దామమ్మా. సీతాలు, నిజంగానే నీకు మతిపోయింది. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే పెద్దత్తయ్య గదిలోనే ఉండాలి, బయటికి రాకూడదు. అది కండిషన్ కదా.
అసలు అదెలా మర్చిపోయావే? హ్మ్. పెద్దత్తయ్య గారు బయటకు వస్తే మావయ్య గారు ఏమనుకుంటారు? ఈ ఇంటి పరువు ఏం కావాలి? చిన్నత్తయ్య హర్ట్ అవరు? ఇట్ హర్ట్స్. అంతే కదా అత్తయ్య? హ? ఆ, మ్, మ్. మరి ఎలా అమ్మా? మ్మ్. పెద్దమ్మ గారేమో బయటికి రాకూడదు, మీరేమో వ్రతంలో కూర్చుంటారు, చిన్నమ్మ గారేమో ఆ పనులన్నీ చేయలేరు. నా వల్ల కాదు, వేరే పని మనిషి రాదు. ఏం చేద్దామంటారు? ఆ, ఓ పని చేయండి అత్తయ్య. హ. ఈ ఒక్క రోజుకి కళ్ళు మూసుకొని ఏదోలా మీరే కానిచ్చేయండి. హ? నా వల్ల కాదు, నేను చేయలేను. హ. మరి వ్రతాన్ని పోస్ట్ పోన్ చేద్దామంటారా? ఆల్రెడీ అందరినీ పిలిచేశాం. ఆయన జడ్జి గారిని తీసుకురావడానికి వెళ్లారు. ఇప్పుడు వ్రతాన్ని వాయిదా వేయలేము. అయితే మీరే ఏదైనా ఐడియా ఇవ్వండి అత్తయ్య. ఒక్కటే ఐడియా ఉంది. ఏంటత్తయ్య? ఆ, అక్కని పిలిచి ఆ పనులన్నీ చేయమందాం. పెద్దత్తయ్య బయటికి రాకూడదు కదా చిన్నత్తయ్య? ఆ? ఆ, ఎన్నాళ్ళని లోపలే ఉంటుంది. ఏదో ఒక రోజు బయటికి రావాలి కదా. అదేదో ఈ రోజే బయటికి రానిద్దాం. మరి మావయ్య గారు ఒప్పుకుంటారా? ఆ, నేను ఒప్పిస్తాను. పర్వాలేదంటారా? పర్వాలేదమ్మా. ఆ అక్కని పిలు. ఆ, ఉండు, నేనే పిలుస్తాను. ఆ, అక్క, సుమిత్రక్క, సుమిత్రక్క. ఏంటి మోనా? ఏమనుకోకుండా ఈ రోజు వ్రతం పనులు చూడక్క. నేనా? అవునక్క, సీతాలకు చేయి తెగిందట. వాళ్ళేమో వ్రతంలో కూర్చోవాలి. నాకా ఆ పనులు రావు. అందుకే నువ్వే చేయక్క. ప్లీజ్ కాదనకక్క. ఆయనకి నేను చెప్తాను. ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకో. ఈ ఒక్కసారికి గండం గట్టెక్కించక్క. ఆ, సరేనమ్మా. నువ్వు ఇంతగా అడుగుతుంటే కాదని ఎలా అనగలను? వెళ్ళి ఆ పనులు చూస్తాను. అక్క ఒప్పుకుంది కాబట్టి సరిపోయింది. లేదంటే ఈరోజు నా గత ఏమై ఉండేది. ఒసై సీతాలు, నీకు నిజంగానే చెయ్యి కట్టయిందా? లేదమ్మా, నాటకం ఆడుతున్నాను. కావాలంటే కట్టివిప్పి చూడండి, ఏ గాయం ఉండదు. చూడండి, ఆ? మీకు అనుమానం ఉంటే చూడండి అమ్మా. సీతలో దొరికిపోతాం. గాయం ఇంకా పచ్చిగా ఉంది, రక్తం కూడా కారుతుంది. చూడండి. వదిలే, వద్దు. నాకు రక్తం చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. వద్దు బాబాయ్. సక్సెస్. మంచి నటివే. అత్తయ్య, నా బంగారు తల్లి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలమ్మా? రుణమేంటి అత్తయ్య? నాకు పెళ్ళై ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నేనే శుభకార్యంలోనూ పాలు పంచుకోలేదు. ఓ అమ్మాయి కురాళ్ళ గదిలో తలుపులు బంధించుకుని మౌనంగా ఏడుస్తూ ఉండిపోయేదాన్ని. ఇన్నాళ్లకు నీ వల్ల మొట్టమొదటిసారి ఈ ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి నేను ప్రత్యక్షంగా ఉండగలుగుతున్నాను. ఇంత అదృష్టం, భాగ్యం నీ వల్లే నాకు దక్కిందమ్మా. నువ్వు నా కోడలివి కాదమ్మా, కూతురివి. ఇంకా చెప్పాలంటే మా అమ్మవి.
నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చావు. ఏమిచ్చిన రుణం తీర్చుకోవాలమ్మా? 2 చేతులు జోడించి దండం పెట్టడం తప్ప. అయ్యో అత్తయ్య, ఏం చేస్తున్నారు అత్తయ్య? అసలేం మాటలు ఇవి? ముందే చెప్పాను కదా, మీ చుట్టూ ఉన్న ముళ్ళ కంచెల్ని ఒక్కొక్కటిగా తీసేస్తాను అని. చెప్పావు తల్లి, చెప్పినట్టే చేస్తున్నావు. ఏంటి అత్తా కోడళ్ళు మంచి జోష్లో ఉన్నారు? ఏదైనా విశేషమా? విశేషవేరా, పెద్ద విశేషం, పట్టరాని సంతోషం. ఎందుకో? ఈరోజు నేను అందరితో పాటు వ్రతంలో ఉండబోతున్నాను. నిజంగానా? ఎలా? అదంతా దివ్య పుణ్యమే. అది నేను చెప్తాను బాబు. వంట చేస్తుంటే పాపం సీతాలు చేయి తెగిందత్తయ్య. మరి ఎలాగే? మీరున్నారు కదమ్మా. ఏ రోజు వంట రూమ్ వైపు కన్నెత్తి చూడని ఆవిడ వంట చేస్తే ఎంత చండాలంగా ఉంటుందో. ఈ రోజు వ్రతం పనులు చూడక్క, సీతాలకు చేయి తెగిందట. నాకా ఆ పనులు రావు, అందుకే నువ్వే చేయక్క. చేతులు కాదు కాళ్ళు అనుకో, ఈ ఒక్కసారికి గండం గట్టెక్కించక్క. దివ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. దివ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్ అండి. ఇన్నాళ్ళు నేను, ఆ దేవుడు, మా అమ్మ నా చెర నుంచి విడిపించలేకపోయామండి. బట్ మీరు నిజంగా చాలా గ్రేట్ అండి. మీకు మా అమ్మ నేను రుణపడి ఉంటామండి. చాలా 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 థ్యాంక్స్ అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒరేయ్, అసలు నేను అది ఏంట్రా చేతులొప్పడం? నొప్పి పుడుతుందిరా. ఇంత మొరటోడి వెంట్రా నువ్వు? అయ్యయ్యో సారీ అండి, తప్పుగా అనుకోకండి. మీ ఆనందం నాకు అర్థమైందండి. మీలో ఈ ఆనందం చూడాలని నేను అలా చేశాను. అసలు మీరు ఏమైనా చేయగలరండి. మీకు చాలా శక్తి ఉందండి. బాబు, కాస్త నన్ను కూడా పొగడండి బాబు. నేను కూడా కష్టపడి నటించాను. థ్యాంక్ యూ సీతాలు, నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. బట్ వ్రతం అయ్యే వరకు ఆ చేయి జాగ్రత్త. మా పిండికి దొరకే. దొరికితే గిఫ్ట్ ఇవ్వరా బాబు? డాడీ డాడీ, మంగ కనిపించట్లేదు. మంగ కనిపించకపోవడం ఏంటి? ఏమో డాడీ, ఇల్లంతా వెతికాము, ఎక్కడా లేదు. శశి, తాతయ్య, అమ్మమ్మ, శశి, మంగ ఎక్కడ? మాకేం తెలుసు? మీకు తెలియకుండా మంగ ఎక్కడికి వెళ్తుంది? బావుందిరా, ఆ పిల్లమైనా మాకు చెప్పిపోయిందా ఏంది? మొన్న నీకు కూడా చెప్పకుండా ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ కారు ఎక్కి దివ్య దగ్గరికి వెళ్ళలేదా? అయినా చిన్నపిల్ల చిన్నపిల్లలా ఉండాలి కాని ఎక్కడ పడితే అక్కడికి వెళ్తే ఎవరు కాపలా కాస్తారు? జయశ్రీలు ఎప్పుడైనా ఇల్లు వదిలి వెళ్లారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు మొన్నే చెప్పాం, ఆ పిల్లకి మేం కాపలా ఉండలేము అని. మీరే దగ్గరుండి చూసుకుంటా అన్నారు, మళ్ళీ మమ్మల్ని అడుగుతారేంటి? ఇందాక మమ్మీ నువ్వు గొడవ పడ్డం చూసి మంగ ఫీల్ అయింది డాడీ.
దానివల్లే మీరు గొడవ పడుతున్నారని ఈ గ్రానీ గ్రాండ్ పా మంగని తిట్టారు. లేదురా, మేమేం అనలేదు. చిన్నపిల్లను మేమెందుకు తిడతాంరా? మంగకి ఏదైనా అవ్వాలి, అప్పుడు చెప్తాను మీ సంగతి. ఆగండి, నేను వస్తాను. తర్వాత మళ్ళీ నన్నే అంటారు. నువ్వు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకో, నేను కూడా వెళ్తాను. అమ్మో, ఇందాక నా వేలు కట్టయింది, ఇప్పుడు జై కింద పడ్డాడు. దీనికంతటి కారణం ఈ శనిగొట్టుదే. తన అమ్మమ్మ వల్ల మీ నాన్నగారు చనిపోయారు, తన అమ్మ వల్ల మా అన్నయ్య చనిపోయాడు. దీనివల్ల నా కొడుకు ఏమైనా అయితే తన ఇంట్లో ఉండకూడదు. ఉంటే ఏదో కానర్థం ఖచ్చితంగా జరుగుతుంది. మమ్మీ, డాడీ, పటేల్ సాబ్ అప్పు తీర్చమని రోజు సంపుతున్నాడే. తీసుకున్న డబ్బులు ఇవ్వకపోతే అడగరా మరి? కూలి డబ్బులన్నీ కళ్ళు కాంపౌండ్కే సరిపోయే, అప్పెప్పుడు తీర్చాలి? భగవంతుడు ఏదో ఒక దారి చూపిస్తాడే. మమ్మీ, మమ్మీ, ఉమ్, మమ్మీ, డాడీ. బయట ఎవరో చిన్నపిల్ల ఏడిపినిపిస్తున్నట్టుంది. మమ్మీ, డాడీ. ఎవరు పాప నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? నా పేరు మంగ. మా అమ్మ దగ్గరికి వెళ్దామని వచ్చాను, దారి మర్చిపోయాను. ఎవరు మీ అమ్మ? మా అమ్మ పేరు దివ్య, మా నాన్న పేరు అంజీ. కాదు, హర్ష. ఆ ఇల్లు ఎక్కడుందో తెలియడం లేదు. మంచినీళ్ళు తాగుతావు పాప? వద్దు. పోనీ చల్లగా కూల్ డ్రింక్ తాగుతావా? నాకేమొద్దు, మా మమ్మీ డాడీ కావాలి. చిన్నపిల్లవి, ఏదో ఒకటి తిని తాగాలమ్మా, లేకపోతే నీరసమైపోతావు. ఉండు, తినడానికి ఏదైనా తీసుకొస్తాను. ఏమే మనకే దిక్కు లేదు, నువ్వు ఆ పిల్లకేమిస్తావే? మనమేమి ఇవ్వం, ఆ పిల్లే మనకి డబ్బులు ఇస్తుంది. అదేలాగే. మొన్న ఒక ఆయన ఎవరైనా ఆడపిల్ల అమ్మకానికి ఉంటే కొంటాను అన్నారు కదా. అవును, 50,000 లక్ష ఇస్తా అన్నారు. ఈ పిల్లని తీసుకెళ్లి మనం అతనికి అప్పచెప్పామనుకో, మనకి లక్ష ఇస్తాడు, మన అప్పులన్నీ తీరిపోతాయి. మంచి పథకం వేసావే. పద పద పద. ఇదిగో పాప, ఈ చిప్స్ తిను. నాకేమొద్దు, మా మమ్మీ డాడీయే కావాలి. మీ అమ్మా నాన్నలు ఉండే ఇల్లు మాకు తెలుసు. నిజంగా? నేను ఆ ఇంట్లోనే పని మనిషిగా పనిచేస్తున్నాను, నిన్ను అక్కడికి తీసుకెళ్తాం. థ్యాంక్స్ ఆంటీ. ఏమయ్యా, నడిచి నడిచి పిల్ల కాళ్ళు నొప్పులు పుడతాయి, ఇంటి దాకా ఎత్తుకో. ఎండగా ఉంది, తలపైన టవల్ కప్పు. అలాగే.
మనం కరెక్ట్ రూట్ లోనే వెళ్తున్నామా అంకుల్? అవును పాప, మేము రోజు ఇదే దారిలో ఆ ఇంటికి వెళ్తాం. త్వరగా మా మమ్మీని చూడాలని ఉంది. వెళ్తున్నాం కదా పాప, కంగారు పడకు.